రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్న ఉచిత పథకాలు పార్టీ ఫిరాయింపులపై భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఉచిత పథకాలకు తాను వ్యతిరేకమని చెప్పారు. కొన్ని పార్టీలు ఇష్టారాజ్యంగా హామీలు ఇస్తున్నాయని, విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వండి తప్పులేదన్నారు. కానీ ఖజానాను ఖాళీ చేసే విధంగా ఉచిత పథకాలు ఇచ్చి హామీలకు నిధులు లేక మళ్ళీ అప్పులు చేయడం మంచిది కాదంటూ హితవు పలికారు. నేతల పార్టీలు మారటం ట్రెండ్గా మారిందని, పదవికి రాజీనామా చేసి ఏ పార్టీలో అయినా చేరనంటూ తప్పు కాదన్నారు. అలా కాకుండా పదవికి రాజీనామా చేయకుండా విమర్శలు చేయటం సరికాదన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత బలోపేతం చేయాలంటూ వ్యాఖ్యానించారు వెంకయ్యనాయుడు. బ్రేకింగ్ చూస్తున్న ఉచిత పథకాలు పార్టీ ఫిరాయింపులపై భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉచిత పథకాలకు తాను వ్యతిరేకమని చెప్పారు. కొన్ని పార్టీలు ఇష్టారాజ్యంగా హామీలు ఇస్తున్నాయని, విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వండి తప్పులేదని చెప్పారు. కానీ ఖజానాను ఖాళీ చేసే ఉచిత పథకాలు ఇచ్చి హామీలకు నిధులు లేక మళ్ళీ అప్పులు చేయడం మంచిది కాదని హితవు పలికారు. నేతల పార్టీలు మారటం ట్రెండ్గా మారిందని, పదవికి రాజీనామా చేసి ఏ పార్టీలో అయినా చేరండి తప్పు కాదన్నారు. అలా కాకుండా పదవికి రాజీనామా చేయకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు వెంకయ్యనాయుడు. The worry is that there is a fall in standards in public life. Political parties, often people change parties. They don't think there is any need to resign from the post they got elected on a particular party. And now the latest trend is today morning you quit the party, another party, and join another afternoon another party, and then criticize your leader. Yesterday you used to praise him, and then today left and right, and some of them are favored with the ticket also. This is a very, very disturbing trend. These defections are being encouraged. We should strengthen the anti-defection law. Now the worry is that there is a fall in standards in public life. Political parties, often people change parties. They don't think there is any need to resign from the post they got.